హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఆ తరువాత నేను ఇంటికి వెళ్ళాను. కొంచెం తనతో కలిసి ఫుల్గా తినేశాను. వచ్చే దారిలో ఆకలిగా కూడా లేదు. తనతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి నాలో నేను నవ్వుకుంటూ ఉన్నాను. అలా అలా నాలో మెదిలిన నా ఆలోచనలో పడి మూసి మూసి నవ్వులు నవ్వుతూనే అలా నిద్రలోకి జారుకున్నాను. తర్వాత పొద్దున్నే నిద్ర లేచి ఫ్రెష్గా స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉంటే తను మెసేజ్ చేసింది. ఏంటర్జున్, రెడీగా ఉన్నావా అని. నేను ఎప్పుడో రెడీ అని చెప్పాను. తను నేను వచ్చేస్తున్నాను అనగానే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న బైక్ మీద ఇద్దరం కలిసి న్యూ కాలేజ్ చూడడానికి వెళ్ళాము. ఇద్దరికి సెట్ అయ్యేలా ఉన్న కాలేజీ చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ డే వెళ్ళి జాయిన్ అయ్యాము. అలా అలా కాలేజ్లో చదువుకుంటూ ఆనందంగా సంవత్సరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. నేను ఎంతగానో వేచి ఉన్న రోజు వచ్చింది. అదే నా డార్లింగ్ బర్త్డే. కాకపోతే ప్రతిసారి తన పుట్టినరోజుకి నాకు గొడవ జరగడం, మాట్లాడకుండా ఉంటాను. రోజు తనతో నేను ఇప్పుడు అంతే. తను నా మీద కోపంతో అలిగి పడుకునేస్తుంది. ఇది కామన్గా జరిగేదే. మనసుకు మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది. మనసు నమ్మడానికి కారణాలు వెతకదు, కానీ మెదడు ఎప్పుడో ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది. మెదడుకు మనసు చెప్తే వింటుంది, కానీ మనసు తన మాటే తను వింటుంది. నేను తనను ఇష్టపడడానికి ఎప్పుడూ కారణం వెతకలేదు. ఇష్టపడడం అనేది మనసుకు సంబంధించినది, నమ్మకం మెదడుకు సంబంధించినది. ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకేంటి, చనిపోయిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే జన్మ జన్మల వరకు మర్చిపోవడం కుదరదు. మేము ఎన్నిసార్లు గొడవ పడినా, అరుచుకున్నా ఒక్కరోజే, అంతకు మించి ఉండలేదు మేమిద్దరం. అలానే ఫైనల్ ఇయర్ అయ్యింది. పాస్ అవుట్ అయ్యి మంచి ర్యాంక్ సాధించాం. ఇక మా లైఫ్ సెటిల్ అవ్వాలి, తర్వాత పెళ్ళి అని చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం. అయితే ఒక చిన్న మాట ఈసారి ముందులా లేదు. అంతా చాలా మారిపోయింది. తన పుట్టినరోజు సందర్భంగా ఎప్పటిలాగా గొడవపడి తనతో మూడ్ ఆఫ్గా ఉన్నాను. ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ ఇంటి గోడ దూకి లోపలికి చిన్నగా శబ్దం లేకుండా వెళ్ళాను. లంకంత కొంప కట్టారు, ఈ గోడలు దూకలేక చస్తున్నా అని అనుకుంటూ ఎలాగో అలా పైకి ఎక్కాను. ఇక మెయిన్ డోర్ మూసి ఉంది కాబట్టి వెనక పక్క దారి అదే. కిటికీలో నుంచి లోపలికి చిన్నగా శబ్దం లేకుండా వెళ్ళాను. అదేంటో అండి, అలా నా డార్లింగ్ రూమ్లోకి వెళ్ళాను. అంతే, తనను చూసి నన్ను నేను మైమరిచాను. ఎందుకంటారా? మచ్చలేని చందమామ అనుకున్నా, కానీ కనిపించని తన అదరంపై ఉన్న పుట్టుమచ్చను చూస్తుంటే తెలుస్తుంది. దిష్టి తగలకుండా ఆ దేవుడే పెట్టి పంపాడేమో నా చెలియని. అలా తన వైపు చూస్తూ, నీకేం తెలుసు, ఒక్క నవ్వుతో కట్టిపడేశావు. పైగా అది చాలదు అన్నట్టు ఆ బుంగమూతి ఒకటి తిప్పి తిప్పి నన్ను గింగరాలు తిప్పుతున్నావు కదే బంగారం. ఎంత అందగత్తెవైతే మాత్రం మరీ అంత ముద్దుగుండాలా నువ్వు? ఇంతలో ప్రకృతి కూడా స్తంభిస్తూ ఉంది. నా కోసమేనేమో. నేను చెప్పాను ప్రకృతితో, మెల్లగా కురువు వర్షమా, నా వెన్నెల తన మధుర కళ్ళల్లో విహరిస్తోంది. చల్లగా వీచు పవనమా, నా ప్రియ సఖియ హాయిగా శయనిస్తోంది. శృతి తగ్గించు, ప్రకృతి గానమా మగతలోకి జారుకుంటోంది. నా ప్రాణం దిగొచ్చి జోలపాడు దైవమా, నా దేవత ముద్దుగా నిద్రిస్తోంది. తనను నిద్రలు లేపాను. ఒసేయ్, అరవకే, నేనే వచ్చింది, దొంగలేం కాదు అని అన్నాను. తను, అర్జున్, నువ్వు మొదటిసారి నా కోసం మా ఇంటికి వచ్చావా? నమ్మలేకపోతున్నాను.
ఇక మన అర్జున్ బర్త్డే కానుక ఇద్దామని ఒక మంచి గిఫ్ట్ తెచ్చాడు. ఒక గోల్డ్ చైన్ తన కోసం. దాన్ని ఓయ్ ఇప్పుడు ఇలా అంటున్నా అని ఏమనుకోకు. నీతో కలిసి గడిపిన క్షణాలు, జ్ఞాపకాలకు ఒక అర్థం ఉండాలి కదా అన్నాడు. ఏంటర్జున్ ఏమైంది? ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంత లేదు. నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. అది నీకు ఎలా చెప్పాలి అని అన్నాడు. సరే అర్జున్, నాకు ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఏంటి కథ? అలా తనను దగ్గరికి లాక్కొని తన నడుము మీద చెయ్యి వేసి ఇంకా దగ్గరకు లాక్కొని ఇలా అన్నాడు. నీ కళ్ళలోకి మనసారా చూస్తుంటే చుట్టూ లోకం మాయమవుతుంది. నీ అడుగులో అడుగేస్తూ నడుస్తుంటే పయనమే నా గమ్యం అవుతోంది. నువ్వు నా కౌగిలిలో కరిగిపోతూ ఉంటే కాలాన్ని ఆపేయాలనిపిస్తోంది. నా జతగా నాకు తోడుగా నువ్వుంటే నా జన్మ సార్థకమవుతుంది. మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.